ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నెయ్యభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనదీ స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, కొబ్బరి టెంకాయలు, నిలువు దోపిడీలు, అగరబత్తీలు, తలనీలాలు, మంగళహారతులు. ఇన్ని ఎందుకు ఇవన్నీ అంటే చేసిన పాపాలు పోవటానికి. అంటే ఒకనాటికి నాకు వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే, నేను చేసిన పాపాలకు ప్రతిగా ఇవన్నీ దేవుడికి నేను ఇచ్చే లంచాలు. ఇవన్నీ తీసుకొని నిజంగా దేవుడు నన్ను వదిలిపెడితే, పాపం పిల్లగాడు బిల్వార్చన చేశాడు, ఆకుపూజ చేశాడని నన్ను వదిలిపెడితే, నా వల్ల బలైపోయిన జీవితాలకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు? నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు? నా వల్ల జరిగిన ఘోరమైన పాపాలకు దేవుడు ఏమి సమాధానం చెప్తాడు? మనస్సాక్షి ఒకటి ఉంది కదండి మనకి, ఉందా లేదా? అది అడుగుతూ ఉంటది కదా.